ప్రభుదినంలో ఆరాధన చేరువచ్చినటువంటి సహోదరి సహోదరులు పిల్లలకు ప్రవేశం ఉన్నదని తెలియజేస్తున్నాను. లూకా సువార్త 14వ అధ్యాయము 15వ వచనం నుండి 24వ వచనం వరకు చదువుతున్నాం. లూకా సువార్త 14వ అధ్యాయము 15వ వచనం నుండి 24వ వచనం వరకు చదువుతున్నాం. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండే వారిలో ఒకడు ఈ మాటలు విని, దేవుని రాజ్యములో భోజనం చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పగా, ఆయన అతనితో ఇట్లనెను, ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు, ఇప్పుడు సిద్ధమైనది, రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేనొక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలెను, నన్ను క్షమింపవలనని నిన్ను వేడుకొంచున్నానను. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలనని వేడుకొంచున్నానను. మరి ఒకడు, నేనొక స్త్రీని వివాహం చేసుకుని ఉన్నాను, అందుచేత నేను రాలేనను. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానికి తెలియజేయగా, ఆ ఇంటి యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణపు వీధుల్లోనికి సంత వీధుల్లోనికి వెళ్ళి బీదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడికి తోడుకుని రమ్మని ఆ దాసుడితో చెప్పాను. అంతటా దాసుడు, ప్రభువా, నీవు ఆజ్ఞాపించినట్టు చేస్తుంది కానీ ఇంకనూ చోటున్నదని చెప్పాను. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండినట్లు నీవు రాజమార్గంలోనికి కంచెల్లోనికి వెళ్ళి లోపలికి వచ్చిన అక్కడ వారిని బలవంతం చేయము. ఏలయనగా పిలువబడిన ఆ మనుషుల్లో ఒకడును నా విందు రుచి చూడనని మీతో చెప్పుచున్నాను. నేను ప్రభువారు ఒక పరిసయ్యుల అధికారుల ఇంటిలోనికి భోజనం నిమిత్తము వెళ్ళినప్పుడు అక్కడ జనసమూహాలు కూడుకుని ఉన్నారు. ఆ సమయంలో కొన్ని విషయాలు ప్రభువారు తెలియజేస్తున్నప్పుడు అక్కడ ఆయన చెప్తున్నటువంటి మాటలు విన్నటువంటి ఒక వ్యక్తి భోజనం గురించి ఒక మాట చెప్తా ఉన్నాడు. 15వ వచనంలో, ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండని వారిలో ఒకడు ఈ మాటలు విని, దేవుని రాజ్యములో భోజనం చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పగా, దేవుని రాజ్యములో భోజనం చేయువాడు ధన్యుడు అని చెప్పిన వెంటనే ప్రభువారు ఒక ఉపమానాన్ని ఇక్కడ తెలియజేశారు. ప్రభువారు తెలియజేసినటువంటి ఈ ఉపమానాన్ని మనం ఆలోచన చేస్తే, ఒక వ్యక్తి విందు ఏర్పాటు చేసి ఆ విందుకి అనేక మందిని ఆహ్వానించినట్టుగా అక్కడ మనకు కనబడతా ఉంది. విందుకు ఆహ్వానం అందింది. విందు కాలమందు అతడు, ఇప్పుడు విందు సిద్ధమైనది, రండని పిలువబడిన వారికి చెప్పుటకు తన దాసుని పంపెను. పిలువబడిన వారు అంటే ఆహ్వానము పొందినవారు. ఆయన ప్రముఖులందరినీ ఆహ్వానించినట్టున్నాడు. సహజంగానే విందు ఏర్పాటు చేసినప్పుడు అందరికీ విందు ఉండకపోవచ్చు. ఈ ఆహ్వానము సెలెక్టెడ్ పీపుల్కే ఉండొచ్చు, కొంతమందికి మాత్రమే. ఆ విందుకు పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపించారు. అంటే విందుకు ఆహ్వానం అందిన తర్వాత మరలా విందు సమయం వచ్చినప్పుడు ఆ విందు గురించినటువంటి సమాచారాన్ని ఆహ్వానం పంపించబడిన వారికి పంపుతా ఉన్నాడు. సహజంగానే ఇది మనం చూస్తూ ఉంటాము. ఏదైనా ఒక ఫంక్షన్ లేదా ఒక కార్యక్రమం మనం ఏర్పాటు చేసుకొని దానికి ముందుగానే ఆహ్వానం తెలియజేస్తాము. ఆహ్వాన సమయంలో ముందుగా కొద్ది రోజులు ముందుగా తెలియజేసిన తర్వాత ఆ రోజు సిద్ధపాటు కొరకు మరలా ఇంకోసారి రిమైండర్ లాగా ఒకసారి మరలా వాళ్ళందరికీ గుర్తు చేస్తూ ఉంటాం. ఇటువంటి విషయాన్ని ఇతను జరిగించాడు. ఇక్కడ ఈ జరిగించిన దాన్ని ప్రభువారు ఇక్కడ దేవుని రాజ్యముతో ఈ విందుని పోలుస్తూ ఉన్నాడు. ఇందులో ప్రత్యేకత ఏంటంటే, ఆ వ్యక్తి అడిగిన దాన్ని బట్టి దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడు అన్న తర్వాత దేవుని రాజ్య సంగతులు మనుషులకు తెలియాలనే ఉద్దేశంతో ఉపమాన రీతిగా దీన్ని తెలియజేస్తున్నాడు. విందుని దేవుని రాజ్యముతో ప్రభువారు పోల్చుతూ చెప్తా ఉన్నాడు. అంటే విందులో పాల్గొనడం అంటే దేవుని రాజ్యంలో ప్రవేశించడము. ఈ దేవుని రాజ్యంలో
ప్రవేశానికి ఆహ్వానం అందింది. ఆహ్వానము ప్రత్యేకించబడిన వారికి అందింది. మనం ఆలోచన చేస్తే ఈ ప్రత్యేకించబడిన వారు ఎవరో మనకు అర్థమైపోతూ ఉంటుంది. వాళ్ళు ఎవరంటే దేవుని జనాంగము, ఇశ్రాయేలు ప్రజలు. వారు ఆహ్వానించబడ్డవారు. వాస్తవంగా దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వారు, కానీ వారు దాన్ని తృణీకరించినట్టుగా మనకు గ్రంథంలో కనబడతా ఉంది. ఆహ్వానించబడిన వారు. ఈ ఆహ్వానంలో 3 విషయాలు ఈరోజు మనం గ్రంథంలోంచి పరిశీలన చేద్దాము. ఈ ఆహ్వానము ఏమనుందంటే, రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. ఈ మొదటిది ఆహ్వానము. ఇది చాలా సులువుగా కనబడుతుంది. రండి, ఆహ్వానము, రండి. ఈ ఆహ్వానము రండి అని పిలుస్తూ ఉన్నాడు. ఈ పిలుపు ఎవరికంటే, ఆలోచన చేస్తే ఆహ్వానించబడిన వారు తృణీకరించిన దాన్ని బట్టి ఈ పిలుపు మానవాళికి మొత్తానికి సరిపడిపోయే పిలుపుగా కనబడతా ఉంది. అందుకోసమే ఆయన చెప్తున్నాడు, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడంట. వాస్తవంగా పిలువబడిన వారు ఒకరు, కానీ విందుకు చివరికి చేరిన వారు వేరొకరుగా కనబడుతున్నారు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం చూస్తే, ఎవరిని ఎటువంటి వాళ్ళని దేవుడు పిలుచుకున్నాడో మనం ఆలోచన చేస్తే, సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. ఇప్పుడు పిలువబడిన వారు ఎవరో మనకు అర్థమవుతా ఉంది. సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపుకున్నట్లు జ్ఞానులు సిగ్గుపరచుటకు లోకం నుండి వెరివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనమైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి మనుషులను మనం ఇప్పుడు ఆలోచన చేస్తే, వాస్తవంగా పిలువబడిన వారు వేరేవారు, కానీ అవకాశము వారు కోల్పోయారు. ఎవరైతే దేవుని మాటను అంగీకరించారో వారందరికీ ఇప్పుడు ఆహ్వానం ఉంది. రండి. చాలా సింపుల్గా కనబడుతుంది, కానీ దేవుని యొక్క ఆహ్వానం, దేవుని రాజ్యంలోకి, దేవుని ఇంటిలోకి ఆహ్వానము రండి. ఏ విధంగా రావాలంటే, బలవంతుల్ని లేకపోతే జ్ఞానులందరినీ సిగ్గుపరిచే విధంగా బలహీనుల్ని, వెరివారిని దేవుడు పిలుస్తా ఉన్నాడు. ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడంట. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. ఈ ఎన్నిక ఏ విధంగా జరిగిందంటే, ఇది చాలా జాగ్రత్తగా మనం పరిశీలించాల్సింది. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. క్రీస్తు యేసు ద్వారా ఆయన ఈ యొక్క ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఈ బలహీనులను, ఎన్నిక లేని వారిని, వెరివారిని దేవుడు ఏ విధంగా ఏర్పరచుకున్నాడంటే, క్రీస్తు యేసు మూలముగా. అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలనని వ్రాయబడినట్టు నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము నాయను. ఎవరి ద్వారా మనము ఏర్పరచబడ్డామంటే, మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచన ఎవరంటే క్రీస్తు ప్రభువారు. క్రీస్తు ప్రభువారు లేకుండా దేవుడు ఎవరిని కూడా ఆయన దగ్గరకు తీసుకోలేదు. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే, ఈ విందులో పాల్గొనాలంటే పిలువబడిన వారు పక్కకి వెళ్ళిపోయారు. అర్హత లేనటువంటి వారు రాజమార్గంలో, కంచెలలో ఆహ్వానం లేని వారు కూడా వస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే, ఎవరైతే దేవుని మాటను ప్రేమిస్తారో క్రీస్తు యేసునందు, అయితే మనం ఆయన మూలముగా మీరు క్రీస్తు నందున్నారు. క్రీస్తు ద్వారా మనము ఈ యొక్క ఆహ్వానాన్ని అందుకుంటా ఉన్నాము. రండి. బలవంతులైన వారిని సిగ్గుపరిచేశాడు దేవుడు. సిగ్గుపరిచి ఏం చేస్తాడంటే, బలహీనులైన వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ రండి అనే పిలుపు ఇది ఎంతో ఉన్నతమైంది, విలువైనదిగా గ్రంథంలో మనకు కనబడతా ఉంది. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చూస్తే, ఇది క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు అని గ్రంథం తెలియజేస్తా ఉంది. క్రీస్తు యేసునందు దేవుని యొక్క ఉన్నతమైన పిలుపు అంట. 3వ అధ్యాయము
14వ వచనం చూస్తే, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలని గురి ఎందుకే పరిగెత్తుచున్నానని పౌలు గారు తెలియజేస్తున్నాడు. ఇది క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు. ఇది చూడడానికి సింపుల్గా కనబడొచ్చాము, కానీ ఈ ఇన్విటేషన్ అనేది ఇట్ మే లుక్ సింపుల్ బట్ ఇట్స్ అ ప్రెషియస్, చాలా ప్రశస్తమైనది. చూడ్డానికి రండి అని పిలవడం అనేది చాలా మామూలుగా అనిపించచ్చేమో, కానీ క్రీస్తు యేసునందైతే ఇది ప్రశస్తమైంది, చాలా ప్రెషియస్గా మనకు కనబడతా ఉంది. ఇది క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపుగా మనకు కనబడతా ఉంది. మరియు గ్రంథం తెలియజేస్తున్న మరొక మాట, ఇది పరలోక సంబంధమైన పిలుపు. రండి అని పిలవడము, ఈ ఆహ్వానము పరలోక సంబంధమైనదిగా మనకు కనబడతా ఉంది. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, ఎవరైతే ఈ విందుకి చేరుకుంటున్నారో వారందరూ ఎక్కడికి వచ్చారంట? పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా. పరిశుద్ధ సహోదరులు, పరిశుద్ధంగా ఉండుటకు పిలువబడిన వారు. ఈ పిలుపులో పరిశుద్ధత ఉంది. ఈ ఆహ్వానము చాలా ప్రెషియస్ అని మనం మాట్లాడుకుంటా ఉన్నాము. పవిత్రమైంది, పరిశుద్ధమైంది, ప్రశస్తమైంది. ఇది పరలోక సంబంధమైన పిలుపు. ఈ పిలుపు ఏ విధంగా ఉందో మనం ఆలోచన చేస్తే, ఈ భూమిపైన ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఎక్కడున్నప్పటికీ, వాస్తవంగా పిలువబడిన జనాంగం ఒకటి ఉంటే, వారు కాకుండా లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని, రాజమార్గంలో ఉండేవారిని, కంచెల్లో ఉండేవారిని అందరినీ పిలవమన్నాడంట. ఎలా పిలవమన్నాడంటే, ఇది పరసంబంధమైన పిలుపు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా అన్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా. ఇక్కడ ఎవరికి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం కాదు, ఇది సమస్త జనులకు సంబంధించినటువంటి ఆహ్వానం కనబడతా ఉంది. ఈ ఆహ్వానము సమస్త జనులకంట. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో మనం చూస్తే, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఈ ఆహ్వానం ఎటువంటిదంటే, నీకు విశ్రాంతిని కలుగజేసే ఈ ఆహ్వానం. రండి. వాస్తవంగా ఈ భూమిపైన ఉన్నటువంటి మనుషులు ఎలా ఉన్నారంటే, భారం మోస్తూ ఉన్నారంట. ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా. ఎటువంటి భారం అంటే, ఈ పాప భారాన్ని మోసుకుంటూ ఎలా వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో, గమ్యం తెలియని పరిస్థితుల్లో, దేవుడిని ఎరుగని పరిస్థితుల్లో, దేవుడు అంటే ఎవరో తెలియని పరిస్థితుల్లో ఉన్నటువంటి సమస్త మనుషుల్ని దేవుడు పిలుస్తూ ఉంటాడు. ఏమని పిలుస్తున్నాడంటే, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఈ ఆహ్వానము ఎంత గొప్ప ఆహ్వానము మనం ఆలోచన చేస్తే, చూడ్డానికి విందుకు సిద్ధపడి ఉంది, రండి అని చెప్పడము చాలా సులభంగానే ఉంది. కానీ ఇందులో ఆత్మ సంబంధంగా ఆలోచన చేస్తే, నీకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఈ భారాన్నంతా పక్కన పెట్టి, నువ్వు చేసిన పాప భారాన్నంతా పక్కన పెడితే నీకు విశ్రాంతిని ఇస్తానని దేవుడు పిలిపిస్తాం. ఈ పిలుపుని అందుకున్నటువంటి వ్యక్తులు, ఈ ఆహ్వానాన్ని అందుకున్న వ్యక్తులు, వాస్తవంగా ఆహ్వానాన్ని అందుకున్న వ్యక్తులు, పిలువబడిన వారు నెగ్లెక్ట్ చేశారు, తిరస్కరించారు. సాకులు చెప్పినట్టుగా మనం చూసాం. 3 వ్యక్తులు 3 సాకులు చెప్పినట్టుగా మనము ఆ ఉపమానాలు చూసాము. అదేవిధంగా దేవుని ప్రజలైన వారు సాకులు చెప్పారు. ఈరోజు కూడా లోకంలో సమస్త జనులారా రండి అని పిలుస్తూ ఉంటే సాకులు చెప్తా ఉన్నారు. వాళ్ళ సాకులు ఎన్నన్నా ఉండొచ్చు. ఇప్పుడు మనం 3 వ్యక్తుల సాకులు మనము ఆ యొక్క ఉపమానంలో చూసాము. అలాగే ప్రతి వ్యక్తికి ఇండివిజువల్గా మన సాకులు మనకుంటాయి చెప్పుకోవడానికి. దేవుని దగ్గరికి రాకుండా, దేవునికి దూరంగా ఉండే ఎన్నో విషయాలు, దేవునికి దగ్గరికి రావడానికి, ఆయన పిలుపు, ఆయన ఆహ్వానాన్ని తీసుకోవడానికి ఇష్టపడి అనేక సాకులు ఉంటా ఉంటాయి. వీటన్నిటినీ విడిచిపెట్టి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను మీకు విశ్రాంతి కలుగజేతును.
ఆయన విశ్రాంతిని ఇవ్వడానికి ఆహ్వానిస్తా ఉన్నాడు. దేవుని యొక్క రాజ్యంలో ఏం దొరుకుతుందంటే నిత్య విశ్రాంతి దేవుని రాజ్యంలో దొరుకుతుంది. దాన్ని మర్చిపోకూడదు. రెండవ ఆహ్వానాన్ని మనం ఆలోచన చేస్తే, మొదటి ఆహ్వానము అది సింపుల్గా ఉంది, రండి, అది సులువైనదిగా కనబడుతుంది, కానీ ఎంతో ఉన్నతమైనది, పరసంబంధమైనదని మనము ఆలోచన చేశాము. రెండవ ఆహ్వానము అది స్థిరమైనదిగా ఉన్నట్టుగా మనకు కనబడతా ఉంది. ఎందుకంటే విందు సిద్ధమైనది, విందు సిద్ధంగా ఉందని ఆయన సమాచారం పంపిస్తా ఉన్నాడు. విందు యజమాని పరలోకపు తండ్రి సిద్ధపాటు కలిగి ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ అన్నట్టుగా ఆయన ఒక సమాచారాన్ని తెలియజేశాడు. ఈ సిద్ధపాటు ఏ విధంగా ఉందో పరలోక రాజ్యంలో మనం ఆలోచన చేస్తే, ఈ సిద్ధపాటు ఈ భూమి పుట్టక ముందు నుంచి దేవుడు తన ప్రజల కోసం ఏర్పాటు చేసినట్టుగా మనకు బైబిల్లో కనబడతా ఉంది. ఈ సిద్ధపాటు దేవుడు ఏది కూడా ఆయన ప్రిపేర్డ్గా లేకుండా దేన్ని కూడా ఆయన చెప్పలేదు. ఒక మాట చెప్పాడంటే దానికి ముందుగానే ఆయనకు ఒక ఆలోచన ఉంటుంది. దాన్ని పూర్తిగా నిర్వహించిన తర్వాతే దాని తర్వాత దాని గురించినటువంటి సమాచారాన్ని మనకు అందిస్తూ ఉంటాడు. ప్రభువారు ఆ యొక్క దేవుని యొక్క సిద్ధపాటు గురించి ప్రభువారు తెలియజేస్తున్న మాట మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం చూస్తే, దేవుడు ఇక్కడ రాజు ఉన్నాడు. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకునడి. ఈ యొక్క సిద్ధపాటు, విందు సిద్ధమైందంటే రాజ్యము సిద్ధమైనదని అర్థము. ఈ రాజ్యం ఎప్పుడుంట, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు, అంటే ఈ లోకం పుట్టినప్పుడు ఆదాము దగ్గర నుంచి ఆలోచన చేస్తే ఈ ఆహ్వానం అందుకున్నటువంటి వారందరికీ చెందుతుంది. లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యము అంటే ఇది ప్రిపేర్డ్. ఎలా సిద్ధపాటు జరిగిందంటే వెల్ ప్రిపేర్డ్, ఎటువంటి లోపం లేకుండా సమృద్ధిగా సిద్ధపరిచినటువంటి ఈ యొక్క రాజ్యం. ఈ విందులో పాల్గొనడానికి ఆహ్వానం అందుకున్నవారు, విందు సిద్ధపరచబడింది, రాజ్యము సిద్ధపరచబడింది, దాన్ని స్వతంత్రించుకోనండి. స్వతంత్రించుకోవాలని దేవుని యొక్క ఉద్దేశము. దీనికోసము సమస్త మనుషులను ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆహ్వానించినప్పుడు ఈ రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి సిద్ధపాటు ఏ విధంగా ఉందో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ రాజ్యాన్ని గురించి ప్రభువారు భూమి పైన రోజుల్లో ఆయన శిష్యులు చెప్తా ఉన్నాడు ఒక మాట, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ఇక్కడ నుంచి వెళ్ళే వారికి అక్కడ బస చేయడానికి, లేకపోతే ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకునే వాళ్ళకి అక్కడ నివాసాలు ఉన్నాయంట. ఆ నివాసాలని సిద్ధపరచడానికి నేను వెళ్తా ఉన్నాను. దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించే పనిలో క్రీస్తు ప్రభువారు ఉన్నాడు. భూమి మీద వచ్చాడు, ఆయన సంకల్పాన్ని నెరవేర్చాడు. దేవుడు ఏ ఉద్దేశంతో భూమి మీదకి ఆయన పంపించాడో ఆయన నెరవేర్చి ఇంకొక పని ఉంది అక్కడ ఆయనకు బ్యాలెన్స్. ఆ పని చేయడానికి నేను వెళ్తా ఉన్నాను. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు ఉన్నాయి, వాటిని సిద్ధపరచ, మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనం చూస్తే, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఇది దేవుని యొక్క ఏర్పాటులో క్రీస్తు ప్రభువారి ద్వారా సిద్ధపరచబడినటువంటి దేవుని రాజ్యము. ఈ విందు అంటే దేవుని రాజ్యంతో మనం పోల్చబడతా ఉంది. దేవుని యొక్క రాజ్యము సిద్ధంగా ఉందని, విందు సిద్ధమైనది. ఈ యొక్క పిలుపు, మొదటి పిలుపు, ఫస్ట్ ఇన్విటేషన్ ఈజ్ సింపుల్, సెకండ్ ఇన్విటేషన్ ఈజ్ సాలిడ్. ఇది స్థిరమైనది, ఘనమైనదిగా మనకు కనబడతా ఉంది, సాలిడ్గా ఉంది. అంటే అంతా రెడీ, మీకోసం మేము ఎదురు చూస్తూ ఉన్నాము, విందు సిద్ధమై ఉన్నది అనే సమాచారం మనకు వినబడతా ఉంది. ఈ యొక్క రాజ్యము సిద్ధపరచబడి ఉంది. ఈ లోకం పుట్టింది మొదలుకొని ఇది ఏర్పాటు చేయబడిన వారికి, ఎవరైతే దేవుని యొక్క మాటను విని క్రీస్తు యేసు యొక్క రక్తంలో కడుగుబడతారో వారి కోసం ఏర్పాటు చేయనటువంటి దేవుని రాజ్యము. దానికోసము ప్రభువారు నివాసాన్ని
సిద్ధపరచడానికి వెళ్తున్నానని తెలియజేశాడు. ఇది ఎవరికి అంటే దేవుని ఎవరైతే ప్రేమిస్తారో వారందరికీ. దానికంటే ముందుగానే దేవుడే మానవుని ప్రేమించినట్టుగా మనకు కనబడుతుంది. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి ఆయన ప్రియకుమారుణ్ణి మన కోసము బలిచ్చినట్టుగా మనకు గ్రంథంలో కనబడుతుంది. అందువల్ల మనం ప్రేమించే దానికంటే ముందుగానే దేవుడు సమస్త మనుషులు ప్రేమించి ఆయన ప్రియకుమారుణ్ణి బలిచ్చాడు. వాస్తవంగా దేవుడు సిద్ధపరిచిని చూస్తే సహజంగా ఎలా ఉంటుందంటే, మనం ఏదన్నా ఒక విందుకి ఆహ్వానించబడ్డామంటే విందుకి లోపలికి పోయి వచ్చేవాళ్ళు ఉంటారు, ఆల్రెడీ ఫినిష్ చేసి వచ్చేవాళ్ళు ఉంటారు. వచ్చేవాళ్ళు ఉండే వాళ్ళని పోయేవాళ్ళు ఏం అడుగుతారు, ఎలా ఉన్నాయి భోజనాలను అడుగుతారు. సహజంగా జరిగే పని అది. ఏమంటారు, భోజనాలు ఎలా ఉన్నాయంటే, ఎందుకు పోయి చూడండి, మీరే బ్రహ్మాండంగా ఉన్నాయి, పోయి మీరే చూడండి, రుచి చూడండి, తినబోతా మళ్ళీ రుచి ఎందుకు అడగడం. కానీ అది మనుషుల అంచనాలు రకరకాలుగా ఉండొచ్చు, కానీ దేవుడిచ్చే ఆ యొక్క విందు లేకపోతే దేవుడు సిద్ధపరిచింది మనుష్య హృదయానికి గోచరం కాలేదంట. మానవ కంటికి అయితే అది కనబడదు, అది మనము ఇమాజిన్ చేయలేనటువంటి స్థలం అది. ఆ విందును గురించినటువంటి ఏర్పాట్లు మనము ఊహించలేనటువంటి. అందుకోసమే చెప్తాను, దేవుడు తను ప్రేమించిన వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరం కాలేదన్నమాట. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఈ యొక్క మాట మనకు కనబడుతుంది. దేవుడు తను ప్రేమించు వారికి, దేవుని నువ్వు ప్రేమించావంటే దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరచును. దేవుడు మనల్ని ప్రేమించాడు, ఆయన ఏర్పాట్లు ఎంత ఘనంగా చేస్తున్నాడంటే ఏవి సిద్ధపరచును అవి కంటికి కనబడలేదంట, నీ ఊహకు కూడా అందలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయంకు గోచరము కాలేదు. అందువలన ఆ యొక్క దేవుని రాజ్యం నుండి విషయాలు మనం ఆలోచన చేస్తే, దేవుని రాజ్యంలో ఆయన విశ్రాంతిని ఇస్తానని తెలియజేస్తున్నప్పుడు ఎటువంటి రాజ్యమో దాని పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు ఊహకు కూడా అందట్లేదు. కానీ ఆయన ఆ రాజ్యాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడి ఆయన రాజ్యాన్ని మనందరికీ ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఒకవేళ మనము చిన్న మందైనా కానీ, లోకంలో అనేక మంది ఉన్నారు, ఆహ్వానాన్ని అందుకున్నటువంటి చిన్న మందైన మనము భయపడాల్సిన అవసరం లేదు. దేవుని అద్భుతమైనటువంటి ఆ రాజ్యంలోకి దేవుడు ఇష్టపడి మనల్ని తీసుకెళ్ళిపోతా ఉన్నాడు. అందుకోసమే లూకాసు వార్త 12:32 వచనంలో, చిన్న మంద భయపడుకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. తండ్రికి ఇష్టమై ఉన్నది ఆ రాజ్యంలో, ఆ విందులో పాల్గొనేదానికి ఎవరికి ఇష్టమంట? తండ్రికి ఇష్టము, దేవునికి ఇష్టము. అందుకోసమే ఆ రాజ్యం అనుగ్రహించడానికి ఆయన ఏర్పాటు చేశాడు. దానికోసము మన అర్హత లేకున్నప్పటికీ, మనం పాపంలో చచ్చిన స్థితిలో ఉన్నప్పటికీ ఆయన కుమారుడు క్రీస్తు ప్రభువు యొక్క రక్తాన్ని ఇచ్చి, ఆ రక్తం ద్వారా క్రీస్తు యేసునందు మనకి యొక్క అవకాశ భాగ్యాన్ని దయచేస్తాం. ఎప్పుడైతే ఈ పరిస్థితుల నుంచి నీవు బయటకు వస్తావో, చీకటిలోంచి ఆత్మ సంబంధమైనటువంటి వెలుగులోనికి నీవు ప్రవేశిస్తావో, సాతాను అధికారంలోంచి దేవుని అధికారం వైపుకి ఎప్పుడు వస్తావో, నిన్ను దేవుడు ఏమంటాడంటే జయించువాడు అంటాడు. జయించువాడిని ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే, కేవలము ఆయన రాజ్యంలో ఏదో అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పట్టణం, పెద్ద గ్యాలరీ ఉంటుంది, ఆ గ్యాలరీలో నువ్వెక్కడో ఒక ప్లేస్లో ఉండడం కాదు, కానీ ఆయన ఏం చెప్తున్నాడంటే నా సింహాసనం మీద నిన్ను కూర్చుని పెట్టుకుంటాను. జయించువాని నా సింహాసనం ముందు కూర్చుని పెట్టుకుంటానంటా ఉన్నాడు. అంటే ఎంత గొప్ప భాగ్యస్థితో ఈ విందు సిద్ధపడింది. ఇటువంటి ఆహ్వానాన్ని అందుకున్న వారికి ఎటువంటి గొప్ప భాగ్యస్థితి అని మనం ఆలోచన చేస్తే, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనంలో, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం చూస్తే, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండిన ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను. సింహాసనం పైన కూర్చునే
ఆ యొక్క భాగ్యస్థితి. ఈ విందు సిద్ధమైంది. ఈ పిలుపు ఎటువంటిదంటే ఈ ఆహ్వానము, ఇన్విటేషన్ ఈజ్ సాలిడ్. మనం చూసాము, ఇది ఆషామాష ఆహ్వానం కాదు. సింహాసనం పైన దేవుని కుడిపార్శ్వమున ప్రభువారు ఎలా కూర్చున్నారో ఆయనతో పాటు సమానంగా కూర్చునే ఆ భాగ్యస్థితి. అందువల్ల ఈ ఇన్విటేషను, దీన్ని సాలిడ్ అని మనం చెప్పచ్చు. మూడవ విషయాన్ని మనం చూస్తే, ఈ ఆహ్వానము, ఈ విందుకు లేకపోతే దేవుని రాజ్యానికి ఆహ్వానము, ఇది తీవ్రమైనదిగా ఉంది. కారణము ఇప్పుడే అంటా ఉన్నాడు. విందు సిద్ధపడిపోయింది, విందుకి ఆహ్వానాలు అందిపోయినాయి, చివరి గడి వచ్చేసింది. విందు కోసము ఏర్పాటు చేయబడిన వారు పక్కకి వెళ్ళిపోయారు. సమస్త జనులకు ఇప్పుడు ఆహ్వానం అందింది, అది ఇప్పుడే అంటా ఉన్నాడు. అందువల్ల దీంట్లో ఇంకా ఏ సాకు చెప్పడానికి ఛాన్స్ లేదు. ఈ యొక్క ఆహ్వానము చాలా సీరియస్. దిస్ ఇన్విటేషన్ ఈజ్ వెరీ సీరియస్. ఫస్ట్ ది సింపుల్, సెకండ్ ది సాలిడ్, థర్డ్ ది సీరియస్. ఇంకా తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు. ఇప్పుడే అన్నాడు. ఇప్పుడే అంటే నీవు ఇంకేమి సాకు చెప్పడానికి లేదు, వెంటనే సిద్ధపాటు కలిగి రావాల్సిన అవసరం ఉంది. అపోస్తలుడు పౌలు గారు, ఆయన దేవుని యొక్క సంఘాన్ని హింసిస్తూ యోధా మతంలో వేరుగా పుట్టినటువంటి ఈ చేదైనటువంటి వేరును తొలగించాలనే ఉద్దేశంతో సంఘాన్ని హింసిస్తూ వెళ్తున్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తికి ప్రభువారి యొక్క దర్శనం కనిపించినప్పుడు ఆ దమస్కు మార్గంలో ఆయన కళ్ళు పోయినాయి. మనకందరికి తెలిసిన విషయమే. అననే ఇంటి దగ్గర ఉన్నాడు, వాస్తవాలు గ్రహించాడు. గ్రహించిన తర్వాత అననే చెప్తా ఉన్నాడు, తడవు చేయకూడదు, తడవు చేయక నీ పాపాలు కడుక్కోమంటావు. ఎందుకంటే ఈ ఆహ్వానము దేవుని ఇంటిలోకి, దేవుని రాజ్యంలోకి ఆహ్వానము. అనేక మంది దీన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటారు. సువార్త వింటారు, వాస్తవాలు గ్రహిస్తారు, హృదయంలో మార్పు కలుగుతుంది, మారు మనసు కూడా పొందుతారు. కానీ బాప్తిసం తీసుకోవడానికి వెనకంజ వేస్తూ ఉంటారు. వాస్తవాలన్నీ తెలుసు, చిన్నటి నుంచే వింటూ ఉంటారు, అనేక సార్లు వింటారు. కానీ సమయం వచ్చినా కానీ ఆ సమయము ఇంకా రాలేదు నాకు అనుకుంటా ఉంటారు. దానివల్ల ఏం జరుగుతుందంటే దేవుని రాజ్యంలో ప్రవేశము నీకు కష్టమై తప్పిపోతూ ఉంటుంది. నీకు తెలియదు నువ్వు ఏ క్షణాన ఉంటావో, ఏ క్షణాన దాటుకుంటావో తెలియదు. అందువల్ల ఇప్పుడే అన్నాడు. తడవు చేయకూడనివి మనం ఆలోచన చేసి అపోస్తలుల గారి గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనంలో అపోస్తలుడు పౌలు గారి యొక్క పరిస్థితి మనం చూస్తే అననే చెప్తున్నాడు, గనుక నీవు తడవు చేయటం ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములు కడిగి వేసుకోమని చెప్పాను. నీ పాపాలు కడిగేసుకోవాలి. దేవుని రాజ్యంలోకి, విందులోకి ప్రవేశించాలంటే అది ఇప్పుడే, ఈ ఆహ్వానం. నీ పాపములు కడిగి వేసుకో. పాపాలు కడిగి వేసుకోవాల్సిన పరిస్థితి. అది ఎప్పుడో కాదు, లేకపోతే నా చదువు పూర్తయిన తర్వాత, లేకపోతే నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత, వివాహం అయిన తర్వాత, లేకపోతే నేను సెటిల్ అయిన తర్వాత, ఇవన్నీ కాదు. ఇప్పుడే. ఎప్పుడైతే ఈ విషయాన్ని గమనిస్తామో, దిస్ ఇన్విటేషన్ ఈజ్ సీరియస్, ఇది తీవ్రమైనదిగా కనబడతా ఉంది. ఇప్పుడే. మనకు తెలుసు అపోస్తలుల గారి గ్రంథంలో 8వ అధ్యాయంలో నపుంసకుడైన వ్యక్తి తను ఫిలిప్పు ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని వినిన తర్వాత తను ఏమంటున్నాడు మనం చూస్తే 8వ అధ్యాయం, అపోస్తలుల గారి గ్రంథము 8వ అధ్యాయము 35వ వచనం ఉన్నాయి. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖను అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించును. వారు త్రోవలో వెలుచుండగా నీళ్లున్న యొక్క చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు నాకు బాప్తిస్మిచ్చుటకు ఆటంకమేమి. ఇదిగో నీళ్లు బాప్తిస్మిచ్చుటకు నాకు ఆటంకమేమి. ఆయన ఇంకేం పరిశీలన చేయలేదు, ఇంకేం ఆలోచించట్లేదు. సువార్త విన్నాడు, మార్చుకున్నాడు, మారు మనసు పొందాడు, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకోవడానికి సిద్ధపడిపోయాడు. ఇప్పుడే ఇక్కడ నీళ్లున్నాయి, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకం ఏమి అని అడుగుతాడు ఫిలిప్పుని. ఆటంకం ఏమీ లేదు. నువ్వు యేసుని దేవుని కుమారుడని విశ్వసిస్తే, నీ పాపాల కోసం క్రీస్తు ప్రభువారు సిలువలో బలయ్యారని, ఆయన రక్తం ద్వారా నీ పాపాలు కడుగుబడ్డాయని నువ్వు విశ్వసిస్తే వెంటనే నువ్వు బాప్తిసం తీసుకోవచ్చు.
ఈ పిలుపు, ఈ ఆహ్వానము, దేవుని రాజ్యంలోనికి, దేవుని ఇంటిలోకి ఆహ్వానము ఇప్పుడే. ఇది చాలా సీరియస్గా ఉంది. ఇదిగో నీళ్ళు నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకం ఏమీ లేదు. కారణం ఏంటంటే ఇది మిక్కిలి అనుకూల సమయం అని గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఇది రక్షణ దినం. దేవుడు నీ దగ్గరికి సువార్తను తీసుకొచ్చినప్పుడు ఇది రక్షణ దినము. దేవుని ఇంటిలోకి ప్రవేశించడానికి, దేవుని రాజ్యంలోకి ప్రవేశించడానికి ఇది రక్షణ దినం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూస్తే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో మనం చూస్తే, కాగా మేము ఆయనతో పనివారమై మీకు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకునవద్దని మిమ్మల్ని వేడుకొంచున్నాము. అనుకూల సమయం ముందు నీ మొరను ఆలకించుతని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్తున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము. ఇదిగో ఇదే రక్షణ దినము. రక్షణ దినం ఎప్పుడైతే సువార్త నీ దగ్గరికి వచ్చిందో అప్పుడే రక్షణ దినం. ఈ ఆహ్వానము దేవుని ఇంటిలోకి, దేవుని రాజ్యంలోకి నీకు ఆహ్వానం అందింది. అన్నీ సిద్ధపరచబడి ఉన్నాయి. నీవు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైతే ఆలోచన కూడా అవసరం లేదు. కారణం ఏంటంటే ఇది మిక్కిలి అనుకూల సమయం. ఇదే రక్షణ దినం. నీకు సువార్త అందించబడింది. దేవుని ఇంట్లోకి ప్రవేశించాలంటే రక్షణ దినం. దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుతుంది కూడా ప్రభువారు లూకా సువార్తను తెలియజేశాడు. ఒకవేళ దేవుని యొక్క రక్షణను నిర్లక్ష్యం చేస్తే, దేవుని యొక్క ఆహ్వానాన్ని, దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి ఆహ్వానాన్ని నిర్లక్ష్యం చేస్తే, ఆయన పిలిచినట్టుగానే రాజమార్గంలో వీధుల్లో ఉండే వాళ్ళని ఆయన పిలుస్తాడు. అటువంటి వారికి ప్రవేశం ఉంటా ఉంటుంది. ఆహ్వానం పొందిన నీవైతే ఏమవుతావో ఆలోచన చేస్తే, లూకా సువార్త 3వ అధ్యాయము 9వ వచనంలో, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడినది గనుక మంచి ఫలము ఫలించిన ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడినని చెప్పాను. గొడ్డలి చెట్టు వేరు మీద ఉందంట. ఒకవేళ మంచి ఫలం ఫలించలేదంటే నీ దగ్గర నుంచి నీ అవుట్కమ్, నువ్వు ఫలింపు లేనటువంటి పరిస్థితిలో, నువ్వు మార్చుకోనటువంటి పరిస్థితిలో, మారు మనసు లేని పరిస్థితులు ఉన్నావంటే జరిగే ప్రతిఫలం ఏంటంటే నరకబడి అగ్నిలో వేయబడినని చెప్పాను. సమయం ఇస్తాడు. చూశాడు, సాకులు చెప్పుకుంటా పోతా ఉంటే గొడ్డలి చెట్టు వేరుందంట, నరికేసి తీసి బయటపడేది. ఆరిపోయిన తర్వాత మనుషులు దాన్ని అగ్నిలో వేస్తారంట, ఎండిపోతుంది. యోహాను సువార్త 15వ అధ్యాయము 6వ వచనం చూస్తే, ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవు. క్రీస్తు యేసు నందు అంటు కట్టబడి ఉండకపోతే ఆ ద్రాక్ష తీగ యొక్క పరిస్థితి ఏంటంటే ఫలింపు లేని పరిస్థితి. యజమానుడు చూస్తాడు, చూసి ఆ తీగను బయట పారవేస్తాడు. దాని తర్వాత అది ఎండిపోద్ది. మనుషులు అటు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోతూ ఉంటాయి. అందువల్ల ఈ రక్షణ, ఇది మిక్కిలి అనుకూల సమయం. ఇదే రక్షణ దినం, ఈ ఆహ్వానము ఇప్పుడే. ఇంకా వేరే సెకండ్ థాట్ లేదు. ఇప్పుడే ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కనుక విందుకు పిలువబడిన వారు అనేకులు ఉంటే వారు చెప్పిన సాకులను బట్టి వారందరూ పక్కకు నెట్టబడ్డారు. అగ్నిలో కాల్చివేయబడిన పరిస్థితి. విందుకు ఆహ్వానం అందింది. ఇంకా తడువు చేయాల్సినటువంటి అవసరం లేదని గ్రంథం చెప్తా ఉంది. దేవునితోనూ ఆయన కుమారునితోనూ యుగయుగాలు ఉండాలని మనం ఆలోచన చేస్తే వారితో పరలోకపు భోజనము. కారణం ఏంటంటే ఈ యొక్క ఆహ్వానము పవిత్రమైనది, పరిశుద్ధమైనది, ప్రశస్తమైనది, పరలోకపు ఆహ్వానం. ఆహ్వానాన్ని ఎవరైతే అంగీకరిస్తారో వారు దేవుని రాజ్యంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. అందుకోసమే ప్రభువారు చెప్పారు మత్తయి సువార్త 22వ అధ్యాయము 14వ వచనంలో, కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే, శేషం మాత్రము మిగిలిపోతా ఉంది. అనేక మంది పిలువబడ్డారు కానీ ఏర్పరచబడిన వారు కొందరే అంట. ఎందుకోసము? ఈ కొందరే ఎవరంటే క్రీస్తు యేసు యొక్క రక్తములో కొనబడిన వారే. వాస్తవంగా దేవుడైతే లోకాన్ని ప్రేమించి ప్రతి మనుషుని కొరకు దేవుడు తన ప్రియకుమారుణ్ణి మరణానికి అప్పగించాడు. కానీ
దాన్ని గమనించక దాన్ని తృణీకరించి పెడచెవిని పెట్టిన వారు అగ్నిలో కాల్చబడతారు. ఎవరైతే దాన్ని అంగీకరిస్తారో వారు దేవునితో ఆయన కుమారునితోనూ యుగయుగాలు ఉండే ఆ భాగ్యస్థితిలోకి వెళ్తారు మరియు ఆ విందులో పాల్గొంటారు. దేవుని రాజ్యాన్ని ప్రభువారు విందుతో పోల్చినప్పుడు ఈ ఆహ్వానాన్ని అందుకున్నవారు, ఈ ఆహ్వానము 3 రకాలు. ఇన్విటేషన్ ఈజ్ సింపుల్, ఇన్విటేషన్ ఈజ్ సాలిడ్, ఇన్విటేషన్ ఈజ్ సీరియస్. ఈ 3 విషయాల్లో మనము ఇప్పుడే ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇలా కాకుండా దీన్ని మనం పెడచెవిని పెట్టామంటే అగ్నిలో కాల్చివేయబడతాం. కనుక అనేక సార్లు ఈ విషయాలు రక్షణలోకి రాని వారి కోసమని మనం ఆలోచన చేయొచ్చు, కానీ రక్షణలో కొనసాగుతున్న మనం కూడా అనేక సార్లు మన యొక్క తప్పులు, మన యొక్క అవిధేయతల్లోంచి బయటికి రావడానికి సాకులు ఎత్తుక్కుంటూ ఉంటాం. కానీ అది కరెక్ట్ కాదు. అవిధేయత జరిగినప్పుడు దాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని ఇంట్లో ప్రవేశించావు, ఈ రక్షణను జాగ్రత్తగా కొనసాగించుకోవాలి. ఈ భూమిపైన ఈ దేహంలో ఉన్నంతకాలం మనము జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ దేహాన్ని విడిస్తే నువ్వేం చేయలేవు. ఏ రోజు ఈ దేహాన్ని విడుస్తామో ఎవరికీ తెలియదు అది. అందుకోసము మనం జాగ్రత్తగా మన రక్షణను కాపాడుకుంటూ దేవుని యొక్క ఏర్పాట్లో దేవుని యొక్క ఆహ్వానాన్ని తీసుకొని యుగయుగాలుండే ఆ యొక్క బాధ్యతలకు వెళ్ళాలని ప్రభుపేట మనవి చేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు తెలియజేస్తాను.